ఇక 'దేవర' గురించి చెప్పాలంటే, మూవీ చూసేటప్పుడు సర్ప్రైజ్ అయ్యాను, బాధపడ్డాను. ఆ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే, ఈ కథ పట్టుకొని 'తారక్ ఖాన్‌ని' ఎలా ఒప్పించారు అని. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, ఈ పాయింట్‌ని పెట్టుకొని పాన్ ఇండియాకి వెళ్దామని ఎలా అనుకున్నారు అని. ఇక బాధపడిన విషయం ఏంటంటే, 'ఎన్టీఆర్' అన్న లుక్ వేస్ట్ అవ్వడం. 'తారక్ ఖాన్' మామూలుగా లేడు. కాస్ట్యూమ్‌లో, ఆ హెయిర్ స్టైల్ అది ఆ లుక్ చాలా బాగుంది. ఆ లుక్ వేస్ట్ అయిపోయిందనేది కొంచెం బాధేసింది. ఈ రేంజ్ లుక్‌కి పడాల్సిన కథ ఇది గాదు. 'దేవర' ట్రైలర్ జూసాక ఎక్కడా కథని ఎక్కువ రివీల్ చేయకుండా దాచిపెడుతున్నారు. సినిమాలో ఇంకా పెద్ద కంటెంట్ ఉంది. మనకి మంచి మాస్ హై ఇవ్వబోతున్నారనే ఫీల్ రాలేదు. ట్రైలర్‌లో జూసినప్పుడు కూడా కథలో ఇంతకు మించి కంటెంట్ ఏం లేదేమో అనే అనిపిచ్చింది. డ్రామా గాని, మేజర్ సీక్వెన్స్‌లు గాని, ఇన్ డెప్త్ ఎమోషన్ సీన్స్ గాని, ఇంకా మాస్ హై ఆక్టేన్ సీన్స్ గాని పడలేదు. థియేటర్‌కి రప్పించడం వరకే ట్రైలర్ పని. కూర్చున్నాక ఇంకా స్టోరీ, డ్రామా, ఎమోషన్స్, నెరేటివ్, మ్యూజిక్ ఇవన్నీ ఆడియన్స్‌ని హ్యాండిల్ చేయాలి. కానీ ఆడియన్‌గా 'దేవర' వరల్డ్‌లోకి అంతగా ఇన్వాల్వ్ చేయలేకపోయారు. కారణం ఏంటంటే, ఈ మధ్య చూస్తున్న కొన్ని సినిమాలు లార్జ్ స్కేల్‌లోకి వచ్చేసరికి రిపిటేటివ్ నరేషన్స్ అయిపోతున్నాయి. స్క్రీన్ ప్లే నెరేటివ్ స్ట్రక్చర్ సిమిలర్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ వస్తది. ఇక్కడ ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంది. ఇక్కడ ఈ క్యారెక్టర్ హై